యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 7 months అయింది స్ట్రోక్ వచ్చి. ఇక్కడ రాకుండా ఇక్కడ మన దగ్గరకు వచ్చి నియర్లీ ఒక 2 to 3 months అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఏం చేసామంటే అంటే ఫిజియో రిహాబ్ కామన్గా ఉంటుంది. దీంట్లో స్కాల్ప్ ఆక్యుపెన్షన్ అంటాం, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మోటార్ సెన్సర్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి స్టిమ్యులేట్ చేయడం, అలానే దాంతోపాటు ఆస్ట్రోపతి ట్రీట్మెంట్ అంటాం. ఇట్స్ చాలా అడ్వాన్స్డ్ థెరపీ అనమాట. సో ఈ 3 కాంబినేషన్తో ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అయ్యారన్నమాట. సో రిజల్ట్స్ అనేది స్టార్ట్ చేసిన ఒక 1 monthకే ఈవెన్ లెగ్ మూవ్మెంట్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఫ్రీ అవడం స్టార్ట్ అయింది. ఆయన సెకండ్ మంత్ వచ్చేసరికి ఇండిపెండెంట్ గా ఆయన వాక్ చేయడం. ఒకసారి మీరు అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి మీకు? ఒక హ్యాండ్, కాలు సరిపోదని ఒక తోడు లేకుండా నడవలేకపోయాను. ఇప్పుడు బాగానే నిలబడుతున్నారు కదా? ఇప్పుడు నిలబడుతున్నాను. యూట్యూబ్ లో చూసి ఈ సార్ దగ్గర ఇక్కడ జాయిన్ అయినాక 1 month లాగా కొద్ది తగ్గి 2 months లో ఇప్పుడు జర ఫ్రీగా అయింది. ఇప్పుడు నా అంత నేను నడవగలుగుతున్నాను. ఒకరి సాయం లేకుండా కూడా నా పని నేను చేసానంటే ఇట్లా కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. పైకి ఇట్లా అనాలంటే కూడా చాలా నొప్పి అయ్యేది మేడం. నొప్పి అయిపోయి మళ్ళీ తర్వాత ఈ చెయ్యి ఇట్లా ఫింగర్స్ అనాలి ప్రాబ్లం అయ్యేది. అప్పుడు ఇప్పుడు ఫ్రీగా అయిపోతా ఉన్నాడు. ఫ్రీగా అయింది, పర్వాలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మెల్లకి ఇట్లా కలుగుతున్నాను.